గుడ్ ఈవినింగ్ ఆల్. సో నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అండ్ ఆల్సో లోకల్ పోలీస్ ఆఫ్ పెద్దవూర పిఎస్ అండ్ హాలియా పిఎస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ ఒక జాయింట్ టాస్క్ చేశారు. ఆఫ్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద టాప్, the government has taken a view that we have to go very strong with any type of danda activities in the district pertaining to public distribution system. So on those lines మన వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనకి we caught PDS rice which is about 5.5 quintals, sorry, 534 quintals. Okay, I'll give you the details. Substantial amount of PDS rice transport చేస్తూ మనకి లారీస్ స్టేజ్ 1 గోడౌన్ నుంచి డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్తూ రైస్ మిల్లో అన్లోడ్ చేస్తూ అక్కడ పట్టుబడడం జరిగింది. డీటెయిల్స్కి వస్తే స్టేజ్ 1 గోడౌన్ దట్ ఈస్ దేర్ ఇన్ నల్గొండ నుంచి పెద్దవూరలో ఉన్నటువంటి అమ్మా రైస్ మిల్కి వీళ్ళు స్టేజ్ 2 కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించిన లారీలో జీపీఎస్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తుంది. అట్ ద మూమెంట్ దొంగతనంగా రికార్డ్స్ని ఫర్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ 1 గోడౌన్లోని స్టాక్ ఉన్నటువంటి పీడిఎస్ రైస్ మిల్కి అక్రమంగా తరలించి అక్కడ అన్లోడ్ చేస్తూ మన వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అప్పుడు మనం ఒక కేసు చేసాము, దట్ ఈస్ 91/24 ఆఫ్ పెద్దవూర పిఎస్ లిమిట్స్. ఆ కేసు విచారణ చేస్తూ మనకి ఇంకొక వాస్తవం తెలిసింది ఏంటి అంటే ఈ లారీనే కాదు ఇంకొక లారీ కూడా అన్లోడ్ చేయడానికి ఇదే రైస్ మిల్కి వస్తుందని. మన వాళ్ళు ఆ లారీని ఇంకొంచెం దూరంలోనే ఇంటర్సెప్ట్ చేసి ఇంకొక కేసు చేయడం జరిగింది. అది హాలియా పిఎస్ 91/2024 క్రైమ్ నెంబర్ కింద నమోదు చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ బికాస్ యూ వోంట్ అండర్స్టాండ్ అన్లెస్ ఐ షో దిస్ టు యూ. See, this is part of a bigger crime. బట్ మనకు ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో ఏదైతే క్రైమ్ జరిగిందో దానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి ఎవిడెన్స్ సాలిడ్గా మనం ప్రొడ్యూస్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్సెప్ట్ పర్హాప్స్ మోర్ అక్యూజ్డ్ వాళ్ళు ఇంకా వెలుగులోకి వస్తారు. మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. సో వీళ్ళలో మనకి హాలియా పిఎస్ కేసులో 4 అక్యూజ్డ్ ఉన్నారు అండ్ పెద్దవూర పిఎస్ కేస్ దాంట్లో 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఐ థింక్ దెర్ ఆర్ అప్రహెన్షన్స్ దట్ చిన్న వాళ్ళని పట్టుకుంటారు పెద్ద వాళ్ళని పట్టుకోరు అనేసి. అట్లాంటిది ఏమీ లేదు. వీఆర్ గోయింగ్ స్ట్రిక్ట్లీ బై సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్. సో మీరు చూసినట్లు అయితే మనం ఎవరిని స్పేర్ చేయట్లేదు. మనకి ఎవిడెన్స్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళని మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము. మీకు వీళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా ఇస్తాము. వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ ద ప్రెస్ నోట్. సో వాళ్ళు ఏ విధంగా దీనికి కనెక్టెడ్ ఉన్నారు అనేది కూడా ప్రెస్ నోట్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అనేది మరిన్ని ప్లేసెస్లో మరిన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు. బట్ మనకి ఈ కేసులో ఎవిడెన్స్తో పాటు దొరికారు. సో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. నేను నా పర్సనల్ టీమ్ని యూజ్ చేసి ఎలాంటి లోకల్ ప్రెషర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా చాలా మానిటర్ చేసి ఈ కేసుని ఫాలోఅప్ చేయడం జరిగింది.
అయితే ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు అన్ని అరెస్ట్స్ అయిపోయినాయి. బట్ ఇంకా కూడా మనకి తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆరా తీస్తున్నాము. ఎనీ మూవ్ వి మేక్ విల్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. మాకు ఎవిడెన్స్ ఉంటేనే వి విల్ స్టెప్ ఇన్. సో దట్ కెన్ బి అష్యూర్డ్. అండ్ అక్యూజ్డ్ ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు, ఇది కూడా చెప్తున్నాము. So, I mean, this may be a warning to people who are doing illegal activities and disrupting the system of PDS and causing huge losses to the exchequer and also causing huge loss to the public resources. చెప్పిన అన్ని వర్గాల వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఒక క్రైమ్ జరుగుతుందంటే దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది అందరూ మాట్లాడుకొని లబ్ధి కోసం కంప్లీట్లీ రాంగ్ థింగ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు సాధారణంగా మీరు చూసినట్లయితే మనకి జరిగే క్రైమ్లో యూజువల్లీ మనం పట్టుకునేవి ఏది ఉంటుందంటే పబ్లిక్కి రేషన్ షాప్ నుంచి వెళ్ళే పీడిఎస్ రైస్ పబ్లిక్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ అమ్మేసుకుంటారు. అది ఎక్కడో ఒక దగ్గర డంప్ చేసి అది తీసుకొని రైస్ మిల్లర్కి ఇచ్చేసి రైస్ మిల్లర్ దాన్ని డైవర్ట్ చేసుకొని అమ్ముకొని ప్రాఫిట్ చేసుకుంటారు. అది మన నాలెడ్జ్లో ఉంది. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ లిటిల్ అప్గ్రేడెడ్ క్రైమ్. దీంట్లో రేషన్ షాప్ నుంచి కస్టమర్కి వెళ్ళకముందే, అసలు రేషన్ షాప్కే రాకముందే, అసలు స్టేజ్ 2 గోడౌన్కే రాకముందే స్టేజ్ 1 గోడౌన్ అంటే 4 ఉంటుంది జిల్లాలో స్టేజ్ 1 గోడౌన్స్ అంటే బిగ్ గోడౌన్స్. అక్కడి నుంచే డైరెక్ట్ రైస్ మిల్కి తీసుకెళ్ళిపోవడము అండ్ రైస్ మిల్ వాళ్ళు దాన్ని అనేక విధాలుగా క్యాష్ చేసుకోవడము, ఆ విధంగా లబ్ధి పొందడము అండ్ మనీ రొటేషన్ చేసుకోవడము ఇదంతా జరుగుతుంది. బట్ సిన్స్ వీఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ సర్వేలెన్స్, మా అంచనా ప్రకారము ఈ విధంగా చేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ నౌ బికాస్ వీఆర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.